నమస్కారం, వెల్కమ్ టు ఉమెన్ స్పెషల్. నేను క్రాఫ్ట్ చేయబోతున్నాను. అదేంటంటే వెడ్డింగ్ ఇన్విటేషన్స్ అండ్ ఎగ్ షెల్స్ ఉంటాయి కదా, దాంతో క్రాఫ్ట్ చేసి చూపించబోతున్నాను. దీనికి కావాల్సిన మెటీరియల్స్: వెడ్డింగ్ కార్డ్, ఎగ్ షెల్స్, కలర్స్, కోన్స్, ప్యాలెట్, వాటర్, బ్రషెస్, గ్లూ. మనకి వెడ్డింగ్ కార్డ్స్ బోల్డ్ వస్తుంటాయి, ఇన్విటేషన్స్. సో మనకి ఏం చేయాలో అర్థం కాదు, మన డేట్, పెళ్ళిళ్ళు ఇవన్నీ అయిపోయాక. సో దాంతో మనం ఒక మంచి క్రాఫ్ట్ చేసుకోవచ్చు. ఎలాగంటే ఇది ఇలానే ఉంచేసి బ్యాక్ సైడ్ మనకు కంప్లీట్ ప్లెయిన్ వస్తుంది. సో అది దాని డిజైన్ ఒక కార్డ్బోర్డ్ పైన అంటించాను నేను. ఇలా అంటిస్తే మనకి స్ట్రాంగ్గా ఉంటుంది. దీనిపైన మనం ఎగ్ షెల్ తోటి క్రాఫ్ట్ ఎలా చేయాలో చూపిస్తాను. మనం ఇలా అంటించుకున్నాం కదా చక్కగా, దీంతో ఎగ్ షెల్తో ఎలా అప్లై చేయాలో చూద్దాం. ఇప్పుడు ఇలా ఫెవికాల్ తీసుకొని ఫస్ట్ ఇలా కొంచెం అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకున్నాక జాగ్రత్తగా డ్రాయింగ్ వేసుకున్న చోట ఇలా పెట్టి నీట్గా స్లోగా క్రష్ చేయాలి. ఇలా ఇది మొజాయిక్ స్టైల్లో వస్తుంది. ఇలా అంటించాలి. మనకు గ్లూ సరిపోలేదు అనుకుంటే ఇంకొంచెం వేసుకోవచ్చు. ఇది మొత్తం అంటించుకోవాలి కదా, మనం ఇది ఎక్కడి వరకు వస్తుందో చూసుకోవాలి. డిజైన్ ఇది ఇలా ప్రెస్ చేయాలి, జాగ్రత్తగా చూసుకోవాలి, డిజైన్ బయటకు రాకూడదు. ఇలాగా ఒక పోర్షన్ అయిపోయింది. నెక్స్ట్ ఇలా జాగ్రత్తగా వేసుకోవాలి. ఈ ఎగ్స్ మనం మామూలుగా తిని పడేస్తాము, కానీ దాంతో కూడా మంచి మంచి డిజైన్స్ చేసుకోవచ్చు. మన క్రియేటివిటీ ఉండాలి అంతే. సో ఏ వస్తువు కూడా వేస్ట్ అవ్వదు మనకి. ఇలాంటి చేయాలి. ప్రతి పీస్ కూడా పనికి వస్తుంది, కానీ ఎక్కడ అప్లై చేయాలనేది మనం చూసుకోవాలి. మనం అంటించేటప్పుడు డిజైన్ అవుట్పుట్ సరిగా రాదు, కలర్ వేసేటప్పుడు చాలా బాగా కనిపిస్తుంది. ఇలా అంటించేసుకోవాలి. దీంతో చక్కగా సినరీస్ కూడా చేసుకోవచ్చు, హ్యూమన్ ఫిగర్స్ వేసుకోవచ్చు, నేచర్ వేయచ్చు చక్కగా. మనకి వేస్ట్ ఏది అవ్వదు, ప్రతిదీ పనికి వస్తుంది. కాకపోతే క్రియేటివిటీ కొంచెం ఆలోచిస్తే చాలు, మెదడుకి పని పెట్టాలి అంతే. చూసారా, కొంచెం కొంచెం ఫ్లవర్ షేప్ వస్తుంది, మొజాయిక్ స్టైల్లో చక్కగా వస్తుంది పీసెస్. మన ఈ బిట్ సరిపోతుంది. ఇది స్టిక్ అయిపోయింది. ఇలా జాగ్రత్తగా చూసుకోవాలి. మనకి ఆరే వరకే ప్రాబ్లము, ఆరిపోతే ఇంకా స్టిక్ అయిపోతుంది. మనకి దీనిపైన వాటర్ కలర్స్ వేసుకోవచ్చు, యాక్రిలిక్ వేసుకోవచ్చు, అన్ని కలర్స్ సెట్ అవుతాయి ఈ ఎగ్ షెల్స్కి. ఇది లీఫ్ పోర్షన్. ఇక్కడ కలర్ చేంజ్ చేయాలి మనం కలరింగ్ చేసేటప్పుడు. ఇది చాలా నీట్గా కడిగి పెట్టుకోవాలండి, లేకపోతే స్మెల్ వచ్చేస్తుంది. ఆ షేప్ని బట్టి మనం ఎగ్ షెల్ చూసుకోవాలి, ఎక్కడ సెట్ అవుతుంది, ఏ కార్నర్కి ఎలాగా అనేది. ఇలా వేసేసుకోవాలి. ఈ మధ్యలో వదిలేద్దాము, వెయిన్ లాగా. ఎడ్జెస్ షార్ప్గా ఉండాలి కాబట్టి కొంచెం సన్నగా కట్ చేసుకొని అంటించేయాలి. బ్యూటిఫుల్ సీనరీస్ వేసుకోవచ్చు, యానిమల్స్ చేసుకోవచ్చు, మొజాయిక్ స్టైల్లో బోల్డ్ అని వర్క్స్ చేసుకోవచ్చు. మనం కొనాల్సిన పని ఏం లేదు, అన్నీ ఇంట్లో ఉండేవి. సమ్మర్లో చక్కగా పిల్లలు ఎంజాయ్ చేయొచ్చు ఈ వర్క్స్ చేస్తూ. చూసారా, ఈ లీఫ్ అయిపోయింది. ప్రెస్ చేయొచ్చు, కొంచెం పెద్ద పీస్ ఉంటే ప్రెస్ చేసి జాగ్రత్తగా చేసుకోవాలి, లేదంటే రివర్స్ అయిపోతుంది. కొంచెం ఆరనివ్వాలి, కొంచెం ఆరితే కలర్స్ వేసుకుంటే బాగుంటుంది. ఇలా ఒక వర్క్ వచ్చేసింది. మనకి ఇంకా దీనికి డెవలప్ చేసుకోవాలి అంటే ఇక్కడ ఇంకొకటి లీఫ్ ఇలా పెట్టేసుకోవచ్చు. మనం ఫింగర్కి రీచ్ అవ్వకపోతే పెన్సిల్ సపోర్ట్ తీసుకోవచ్చు. ఇలాగ సైడ్ బై సైడ్ అంటించుకోవాలి జాగ్రత్తగా, లేదంటే షేప్ అవుట్ అయిపోతుంది. కొంచెం ఓపికతో చేసుకుంటే బ్యూటిఫుల్ వాల్ హ్యాంగింగ్స్, షో పీసెస్ ఇంట్లో బోల్డ్ అయిపోతాయి మనకి. చూసారా, ఇది అయిపోయింది. కొంచెం ఇలా గ్లూకి అంటుకునేలాగా షెల్కి ఉంటే చాలు. ఇలా స్టిక్ అయిపోయింది. ఇప్పుడు మనం కలర్స్ చేద్దాం. ఇలా రెడీ చేసుకున్న ఎగ్ షెల్ పైన ఇప్పుడు కలర్స్ ఎలా వేయాలో చూపిస్తాను. ఎల్లో కలర్ వేసుకుంటున్నాను. కొంచెం డైల్యూట్ చేసుకోవాలి. కొంచెం డైల్యూట్ చేసుకొని ఇలా పైన వేయాలి. ఇలా జస్ట్ టచ్అప్స్ ఇవ్వాలి. ఇలా అంటించేసుకోవాలి. అంటించుకొని డ్రై అయ్యాక కొద్దిగా వాటరీగా కలర్స్ తీసుకోవాలి, కలర్స్ వేసుకోవాలి. ఇలాగా ఈ ఫ్లవర్ అయిపోతుంది. గ్రీన్ కలర్ తీసుకుందాము. గ్రీన్ కలర్ ఫర్ లీవ్స్. కొంచెం వాటర్గా తీసుకుంటే ఏంటంటే ఎక్కువ ప్రెస్ చేయాల్సిన పని ఉండదు. ఇలా లైట్గా వేసుకోవాలి. ఎక్కువ మూమెంట్ ఇవ్వకూడదు బ్రష్కి, జస్ట్ అద్దడమే, లేదంటే ఊడొచ్చేస్తాయి.
ఇలా. సో ఇక్కడ కూడా కొంచెం షేడింగ్ ఇస్తాం. ఇలా లైట్గా ఎల్లో అండ్ గ్రీన్ మిక్స్ చేసుకొని షేడింగ్ కూడా ఇచ్చుకోవచ్చు. ఇక్కడ కూడా సేమ్ గ్రీన్ అండ్ ఎల్లో కాంబినేషన్లో లైట్ గ్రీన్ తీసుకొని వేస్తున్నాను. చూసారా, కంప్లీట్ అయిపోయింది. ఈజీగా వేస్ట్ మెటీరియల్తో ఎంత చక్కగా చేసుకోవచ్చు. ఎగ్షెల్స్ అండ్ వెడ్డింగ్ కార్డ్స్ ఎంత బ్యూటిఫుల్ వర్క్స్ చేసుకోవచ్చు చూసారు కదా. ఇలాంటి డిఫరెంట్ వెరైటీస్ మీరు కూడా చేయండి. నెక్స్ట్ ఎపిసోడ్లో డిఫరెంట్ టెక్నిక్స్తో మళ్ళీ మీ ముందు ఉంటాను.